ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది. అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం, ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం, బాధ్యతల్ని ఎరిగిన తరం, నేను అనకుండా మనం అంటూ బతికిన తరం, డిగ్రీ లేకున్నా జీవితాన్ని చదివిన తరం, గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం, ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం, క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం, మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం, టీవీ లేకున్నా వినన్నా వినోదంగా కాలం గడిపిన తరం, జీపీఎస్లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం, సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బతికిన తరం, ఏసీలు కూలర్లు లేకున్నా ఆరుబయట హాయిగా నిద్రించిన తరం, మినరల్ వాటర్కు బదులు చెరువు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం, పిజ్జాలు బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం, రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం, 6, 7 వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం, ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కార్ బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి అటు తెలుగులోనూ ఇటు ఇంగ్లీష్లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం, కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం, క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్లో టీచర్ 4 దెబ్బలు వడ్డిస్తే వాడికి మరో 10 దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం, వీధి నాటకాలను తోలు బొమ్మలాటలను బుర్ర కథలను ఆస్వాదించిన తరం, సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసిన తరం, ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం, పని మనుషులతో యోగాలతో జిమ్లతో పని లేకుండా బండెడు చాకరీ చేసుకుంటూ చెమటను చిందించి 100 ఏళ్లు బతికిన తరం, అది బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం, ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం, ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం, భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం, వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం, ఇతరుల మేలు కోరుకున్న తరం, నీతి నిజాయితీలతో మోసాలు చేయకుండా బతికిన తరం, రాళ్లు తిన్నా అరిగించుకోగలిగిన తరం, కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం, హార్ట్ అటాక్ క్యాన్సర్ల గురించి తెలియని తరం, బీపీలు షుగర్లను దరిచేరనీయని తరం, లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం, కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం, ఎంత ఉన్నా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం, ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం, పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం, త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం, కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం. అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళిపోతున్న ఆ తరం వాళ్ళ నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే భవిష్యత్తు అంధకారమే. ఇంకా ఇలాంటి సమాజానికి పనికొచ్చే కథలతో మీ ముందుకు వస్తాను. నేను మీ మొహమ్మద్ సదీక్ టాక్స్. జాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.